హే గాయ్స్, వెల్కమ్ టు అభి వ్లాగ్స్. ఇది వచ్చేసి మేము ఊరు వచ్చామని చెప్పాను కదా. మా బుడ్డోడికి విజయవాడ గుళ్ళో ఎంటికలు ఇస్తా మొక్కున్నాను నేను. అప్పట్లో ఫీవర్ ఎక్కువ వచ్చేది, తగ్గేది కాదు. ఇంకా ఇస్తా అని మొక్కున్న తర్వాత తగ్గింది. ఇంకా ఆ మొక్క అలా ఉండిపోయింది. వచ్చాం కదా అని ఇంకా విజయవాడ బయలుదేరాము. అందరూ మన ఇంట్లో దీపం పెట్టుకొని మళ్ళీ మా గుళ్ళో దీపం పెట్టి బయలుదేరాము. మా బావ అటు నుంచి వైజాగ్ నుంచి డైరెక్ట్ విజయవాడ వచ్చి ఎదురు చూస్తున్నాడు. మేమేమో ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. అంటే రెండు పనులు ఒకసారి పెట్టుకోవడం వల్ల అలా ఎదురు చూడాల్సి వచ్చింది. నెక్స్ట్ డేనే మా బుడ్డోడికి అక్షరాభ్యాసం పెట్టుకున్నాం. దానివల్ల కొంచెం టైం లేదు, సెలవులు లేవని ఇంకా అలా అడ్జస్ట్ చేసి బయలుదేరాము. బస్సులు అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు ఈ మధ్య. ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టిన కానించి మా ఊరు సైడ్ బస్సులు అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు. వీడియో పెద్ద ఎక్కువ తీయలేదు, కొంచెం కొంచెం వీడియో తీసాను. ఎందుకంటే అత్తయ్యలతో వెళ్తే అంత ఫ్రీగా వీడియో తీసుకోవడానికి అయితే మనకు ఉండదు చాయిస్. విజయవాడ అయితే వస్తున్నాం కానీ ఈ కోనేరు సైడ్ మాత్రం అంటే చిన్నప్పుడు ఎక్కువ వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు తగ్గించాము. మా బుడ్డడికి ఎంటికలు ఇవ్వాలి కదా అని వెళ్ళాము. అసలు చాలా మారిపోయింది. అప్పుడు వేరేగా ఉండేది. అసలు మొత్తం ఎక్కడికక్కడే సపరేట్ గా పెట్టేశారు. ఇంకా మళ్ళీ పైకి ఎంటికలు ఇవ్వడానికంటే ఇంకా మళ్ళీ పైకి వెళ్ళాము. అక్కడ కూడా డబ్బులే, డబ్బులు ప్రతి చోట డబ్బే. మనం ఎంట్రీలు ఇవ్వడానికి టికెట్ తీసుకుంటాం, కానీ టికెట్ తీసుకున్నా వాళ్ళు అక్కడ తీసిన తర్వాత మనీ అడుగుతారు. మనీ మనకు తోచినంత ఇస్తామా అంటే కాదు, వాళ్ళకి నచ్చినంతే ఇవ్వాలి. మనం ప్లేస్ అంతా చూస్తుంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు చాలా సార్లు వచ్చేవాళ్ళం స్నానాలకి, వాటికి బాగా ఎక్కువ చేసేవాళ్ళం. అసలు పెద్ద అయిన తర్వాత అసలు అట్ల జోలికి వెళ్ళలేదు. స్నానం చేసి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. మరి ఎప్పుడు చేస్తామో మళ్ళీనా. మేము వచ్చేప్పుడైతే మాత్రం ఇక్కడే చేసేవారు ఎంటికలు ఇవ్వడం. ఇప్పుడు మొత్తం మార్చేశారు కదా, పైన ఎక్కడో బిల్డింగ్ అంట. అక్కడ ఉన్న వాళ్ళకి కనుక్కొని మెల్లగా వెళ్ళాము అక్కడికి. అసలు ఏడ్చాడు ఎంటికలు తీసేప్పుడు, మామూలుగా వెళ్ళలేదు, బాగా ఏడ్చాడు. ఎలాగోలా మెల్లగా తీయించి మా బావల్లో కూర్చోబెట్టుకొని తీయించుకున్నాడు. ఇంకా వాడికి అక్కడే స్నానం చేయించేసాం వేడి నీళ్ళు తీసుకొని. ఇంకా ఈయన వచ్చి ఇక్కడ కోనేరులో స్నానం చేసి ఇంక గుడి పైకి వెళ్ళడానికి ఎటో దారి తెలియలేదు. అక్కడ మా పిన్ని వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని ఇంకా బయలుదేరాము. ఎండ అయితే మాత్రం అసలు ఎలా ఉందంటే, అసలు ఎండాకాలంలో మేము బయటకి ఎక్కువ రాలేదు. ఫస్ట్ రావడం టెంపుల్ కే వచ్చాము. ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఎక్కడికైనా వెళ్ళా చుట్టాల ఇంటికి వెళ్ళే వాళ్ళం కానీ బయట ట్రావెలింగ్ చేయలేదు, తక్కువ. అసలు ఎండ ఎంత ఉందంటే మనం కాసేపు నించుంటే స్నానం అయిపోతుంది మనకు, అంత ఎండగా ఉంటుంది. అసలు బాబోయ్, విజయవాడలో అయితే మాత్రం బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. గుడి దగ్గర మొత్తం మార్చేశారు. ప్రసాదాలు ఏమో స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర గుడి దగ్గర పెట్టేశారు. స్లిప్పర్స్ ఒక దగ్గర, లగేజ్ ఒక దగ్గర, ఫోన్స్ ఒక దగ్గర. అసలు స్లిప్పర్స్ పెట్టేసి పైకి వెళ్దామంటే కాలుతున్నాయి. అగ్నిప్పుల మీద అగ్నిగుండం వండుతుంది, దాని మీద నడిచినట్టుగా ఉంది. అసలు ఎప్పుడు ఫోన్స్ తీసుకెళ్లిపోయాము, ఈసారి అంత డేర్ చేయలేదు. చెకింగ్ చేస్తున్నారు బాగా అని ఇచ్చేసి పైకి వెళ్ళిపోయాం. పైకి వెళ్ళాక అసలు ఒక గమ్మత్ అయింది. ఏంటంటే మా మావయ్య, మేము గాజులు కొంటున్నాం, మా మావయ్య దిగిపోయి వెళ్ళిపోయారు. అది ఏమైందంటే మావయ్య ఫస్ట్ టైం రావడం తెలీదు, మొత్తం అంతా కొత్తగా ఉండిద్ది, ఎట్టి వెళ్ళిపోయారా. మేము గబా ఎతకడం, పైకి వెళ్ళి అనౌన్స్ చేయించాము, మొత్తం తిరిగాము, పరుగులెట్టాము, ఎక్కడా కనబడలేదు. అసలు మళ్ళీ వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయిద్దామా అని పైకి వెళ్తుంటే మా మావయ్య భోంచేసి మెల్లగా వస్తున్నారు. మేమందరం ఏమో పిచ్చోళ్ళే ఎతికాము. అసలు పైకి కిందకి ఎంత పరుగులెట్టామో ఎండలో. అసలు కాలిపోయిన పరుగులు. మా మామయ్య మెల్లగా భోంచేసి వస్తున్నారు. భోజనానికి వెళ్దామని మేము అందరు రెడీ అయ్యాం. మధ్యలో గాజులు కొందామని ఆగాము. మా మామయ్య మాకు చెప్పి దిగారు అనుకున్నారంట, చెప్పుకుంటే వెళ్ళిపోయారు భోజనాల లైన్లోకి వెళ్ళాక బ్యాగ్ కి పంపించలేదంట. దానివల్ల మా చెల్లి వెళ్ళింది కానీ మరి కనిపించలేదు అన్నది, ఏమైందో మరి. కానీ అసలు ఎతికాము, పిచ్చోళ్ళల్లో ఎతికాము చాలా. అప్పటికి లాస్ట్ కి వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం తీసుకొని పులిహార తిని కాసేపు కూర్చొని ఇంకా బయలుదేరి వచ్చేసాము. అలా అయిందనమాట. గుడికి వెళ్ళినప్పుడు బస్సు ఎక్కిన వాడికి అందరూ వాలిపోయారు. అసలు ఓపిక లేవు. గుళ్ళో పరుగులెట్టి పెట్టి ఎతికి ఫుల్ కలిసిపోయాము. ఇంటికి వెళ్ళి మెల్లగా తిని. ఇంతవరకు వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మా బుడ్డోడికి అక్షరాభ్యాసం చేసిన వీడియో వస్తుంది, మర్చిపోకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.